హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి విప్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎవరైతే ఓపెన్ స్కూల్స్లో మీరు 10th కానీ 12th కానీ దానితో పాటు మీకు ఈ యొక్క అకాడమిక్స్లో బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే, స్టడీ గ్యాప్ ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి ఈ యొక్క విప్రో కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో స్టైఫండ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి విప్రో ప్రైవేట్ లిమిటెడ్ నుండి విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద 2024 ఇయర్ కింద పాన్ ఇండియా ప్రాసెస్ కింద ఈ యొక్క విప్రో కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి 15th సెప్టెంబర్ 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అప్లై చేసుకోవాలి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఓపెనింగ్ ఓవర్వ్యూ విషయానికి వస్తే వీళ్ళు మనకి టర్మ్స్ కింద ఇక్కడ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఫస్ట్ మనకి జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద వచ్చేసి మనకి గైస్ 16,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క 1 ఇయర్ పాటు ట్రైనింగ్ పీరియడ్లో మనకి 16,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకి సెకండ్ ఇయర్ మొత్తం మనకి 18,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 20,000 ఫర్ మంత్ అయితే యొక్క స్టైఫండ్ రూపంలో మనకి శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఫోర్త్ ఇయర్ కింద మనకి 23,000 ఫర్ మంత్ అయితే మనకి పే చేయడం జరుగుతుంది. దీనితో పాటు మనకి అడిషనల్ బోనస్ కింద 75,000 జాయినింగ్ బోనస్ మనకి అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 4 ఇయర్స్ ట్రైనింగ్లో మనకి 16,000 నుండి 23,000 పాటు స్టైఫండ్తో పాటు మనకి అడిషనల్ బోనస్ కింద జాయినింగ్ బోనస్ కింద మనకి 75,000 రూపీస్ అయితే ఈ యొక్క విప్రో కంపెనీ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్కి మీకు పే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ యొక్క విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద వచ్చేసి ఎవరైతే బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దానితో పాటు ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ ఎంటెక్ అట్లాంటి ఏదైనా మీరు చేయాలనుకుంటే కనుక ఈ యొక్క విప్రో కంపెనీ వాళ్ళే మనకి స్పాన్సర్ అయితే చేస్తారనమాట. ఎంటెక్ ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ప్రీమియం కాలేజెస్లో మీకు ఎంటెక్కి చదవడానికి సంబంధించిన సపోర్ట్ కూడా ఈ కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మినిమం మీరు గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి. 60% మార్క్స్ లేకపోతే 6.0 CGPA తోటి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన మేల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మినిమం 60% పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా ఎవరైతే 2023-24 పాస్అవుట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే బీసీఏ బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ బీఎస్సీ ఎలిజిబుల్ స్ట్రీమ్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎవరైతే పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన దాంతోపాటు ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటిదంటే వేరే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క మనకి ఇండియాలో ఉన్న కంపెనీస్ అవి మాత్రం ఎవరైతే స్టడీ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకైతే జాబ్స్ని అయితే కన్సిడర్ అయితే చేయరనమాట. అంటే జాబ్స్ అయితే ఇవ్వరనమాట. బట్ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా విప్రో కంపెనీ వాళ్ళు మీరు డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా సరే, 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే, మ్యాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు, జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. సో డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ 10th కానీ 12th కానీ డిస్టెన్స్లో చేసినట్టయితే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దానితో పాటు 1 బ్యాక్లాగ్ ఈ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేసే టైం వరకు మీకు 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. దానితో పాటు మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్, ఎడ్యుకేషన్ గ్యాప్, మీ 10th నుండి గ్రాడ్యుయేషన్ లోపల ఏదైనా 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత మాత్రం ఎటువంటి గ్యాప్ అయితే ఉండకూడదు అనమాట. సో మనకి 3 yearsలోనే మీ గ్రాడ్యుయేషన్ అయితే కూడా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. మినిమం మీకు 18 years ఉంటే సరిపోతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట.
సో దెన్ మనకి ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు అప్లై చేసిన వాళ్ళకి రౌండ్ 1 కింద ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్లో మీకు 80 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. 4 సెక్షన్స్ కింద డివైడ్ చేసి మనకి ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. దీంట్లో మనకి వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్, రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ ఇలా 80 మార్క్స్ తోటి మనకి 80 మినిట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది పాస్ అయిన వాళ్ళకి రౌండ్ 2 కింద బిజినెస్ డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ రౌండ్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకి థర్డ్ రౌండ్ కింద హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుంది. హెచ్ఆర్ డిస్కషన్లో మీరు సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. 60 మంత్స్ పాటు అయితే ఉంటుందన్నమాట. సో పైబ్యాక్, జాయినింగ్ బోనస్ కావచ్చు, అదర్ డీటెయిల్స్ కూడా మీరు నోటీస్ పీరియడ్లో చూడవచ్చు. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. వన్స్ ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చినా సరే దానికి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఈ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కానీ లేకపోతే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా ఇస్తాను. అక్కడ నుండి ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.